కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉప్పాడ పీఠాపురం నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని తాడిగడప 100 అడుగుల రోడ్లో శ్రీ చైతన్య కళాశాల సరస్వతి భవన్లో ఇంటర్ విద్యార్థి మృతి కలకలం రేపింది. తమ కుమార్తెకి ఎటువంటి అనారోగ్యం లేదని కాలేజీ యాజమాన్యం తమ కుమార్తె చావుకు బాధ్యతలను ఆరోపిస్తున్నారు. మృతురాలు తల్లి డిప్యూటీ సీఎం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. కూతురి మరణ వార్త విన్న వెంటనే తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెప్పలేదండి. నిన్న ఒక్కరోజే మాట్లాడలేదు. మొన్న చేసిందండి. ఇవాళ 3 రోజులు అవుతుందండి. పాపం 10వ తారీఖుని మా మమ్మందండి స్కూల్ నుంచి సెలవులు ఇచ్చేస్తారు కదా, ఇంటికి వచ్చేస్తాను అన్నదండి. మొన్న రాత్రి ఫోన్ చేసింది, ఏమన్నా చేస్తుందంట. మీ ఏమీ లేదు, బాగానే ఉంది, వచ్చేస్తున్నాను అన్నదండి. అదే రేపు పంపుతానులేండి 9వ తారీఖుని అన్న. ఈ రోజు చేస్తానన్నది. నా కొడుకు పుట్టినరోజు ఈ రోజు చేసి మాట్లాడుతా అన్నది. మొన్న మాట్లాడి నిన్న ఒక్కరోజే మాట్లాడలేదండి. నా కూతురు ఇవాళకి చచ్చిపోయింది అంటున్నారండి. ఏం చేయాలి నా కూతురుని? ఆరోగ్యం బాగాలని చెప్పేసి ఏం కూడా లేదండి. నా కూతురికి ఏం చేసి కూడా లేదండి. చెప్పారా? వీళ్ళు చెప్పట్లేదండి. తలపోటు వచ్చింది, చంద్రబాబు అసలు చచ్చిపోయింది అంటున్నారండి. టాబ్లెట్లు వాడుతుందని చెప్తున్నారు. ఏది లేదండి. మొన్న మా ఊరు వచ్చి కడుకోండి. డాక్టర్ మా ఊరు అతను డాక్టర్ వచ్చాడు. ఉప్పటి నుంచి డాక్టర్ని తీసుకొచ్చాడు. మేము ఏదైనా నేర్చుకుంటే అతను కూడా వైద్యం చేసుకోండి. నేర్చుకోండి. ఏంటి తలపోటు వస్తే చచ్చిపోతానా చెప్పండి. మీకే పిల్లలు ఉన్నారు, అందరికీ ఉన్నారు, నాకే లేదు కూతురు, అందరికీ ఉన్నారు. రాత్రి తలపోటు వచ్చింది. తల్లిదండ్రులకి చెప్పాలా? రాత్రి నుంచి ఇప్పుడు దాకా చెప్పలేదు. సీరియస్గా ఉంది 2 అన్నారు. పొద్దున్న ఫోన్ చేసి 5 గంటలకి సీరియస్గా ఉందని మేము వస్తప్పుడు చనిపోయింది అంటున్నారు. అంతే. మాకు ఏమైనా ఇప్పుడు తలపోటు వచ్చిన ఏ డేస్ వచ్చినా తల్లిదండ్రులకి చెప్పాలా లేదా? బాధ్యత ఉంది వాళ్ళకి. ఆ బాధ్యత కూడా చెప్పరా మాకు? రాత్రి తలపోటు వచ్చింది అంటున్నారు, ఇప్పుడు చచ్చిపోయింది అంటున్నారు. ఏం చేయాలి చెప్పండి? బాడీ తీసుకోమంటున్నారు. 100 ప్లేట్ వచ్చింది అంటున్నారు. ఏది చెప్పండి? 100 ప్లేట్ వచ్చేదా తలపోటు వస్తుంది చెప్పండి? ఏం చేయాలి నా కూతురిని? ఓ పూట హాస్పిటల్కి వెళ్ళి పుట్టిన కలిసి అంటారు. రూపాయి టాబ్లెట్ వేయలేదు నా కూతురికి. ఎప్పుడు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. మా ఊరు డాక్టర్ని తీసుకొచ్చాను. అతనే మాకు ఎప్పుడైనా వయసు చేస్తాడు. పిల్లలు బాగోపోయినాను. నాకు తెలుసు కూతురిని